హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ సుమతో ముచ్చట. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. కృష్ణాష్టమికి బాబుని రెడీ చేయడం కోసం నేనైతే కొన్ని ప్రిపేర్ చేశానండి. సో, చూస్తున్నారు గదా! బాబుకి పెట్టడానికి కిరీటం అండ్ వడ్డానం లాగా ఒకటి బెల్ట్ అండ్ కృష్ణుడికి ఫ్లూట్ అయితే ఇంపార్టెంట్ గదా! సో, ఫ్లూట్‌ని గూడా కొంచెం డెకరేట్ చేశాననమాట. సో, నేను ఎలా ప్రిపేర్ చేశాను, ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు కూడా. అండ్ మీరు గనక ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో, ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రాసెస్ కోసం చూసేయండి. సో, నాకు ఇంట్లో ఉండే కొన్ని క్లాత్ పీసెస్ అయితే తీసుకున్నానండి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా! సో, దాంట్లో ఏవి మనకి బాగా యూజ్ అవుతాయో అవి అయితే తీసుకోవచ్చు. అండ్ ఫ్లెక్సిబుల్‌గా ఉండే కార్డ్‌బోర్డ్ అయితే తీసుకోవాలి. సిజర్స్, టేప్, గ్లూ, మనకి లేస్‌లు అండ్ స్టోన్ చైను, ఇంకా మనకి కావాల్సిన ప్యాచెస్ అలాంటివన్నీ కూడా మనం రెడీగా పెట్టుకుంటే ఈజీగా అయితే ప్రాసెస్ చేసేసుకోవచ్చు. మా బాబుకి సరిపడా మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి. సో, మెజర్మెంట్స్ తీసుకొని కార్డ్‌బోర్డ్ అయితే కట్ చేసుకుంటున్నాను. కార్డ్‌బోర్డ్ విడ్త్ కూడా నేను 2.5 అయితే తీసుకున్నానండి. సో, చిన్నది కూడా తీసుకోవచ్చు. 2 కూడా తీసుకోవచ్చు. బట్ ఇది ఫర్దర్‌గా కూడా నేను యూజ్ చేసుకుందామని చెప్పి నేనైతే పెద్దదే తీసుకున్నాననమాట. లెంత్ కూడా నేను ఎక్స్ట్రానే తీసుకున్నానండి. కొంచెం లూజ్ చేయడానికి వీలుండేలాగా నేనైతే దీన్ని ప్రిపేర్ చేసుకున్నానండి. సో, నీట్‌గా కట్ చేసేసుకున్న తర్వాత ఎడ్జెస్‌ని కూడా నీట్‌గా అయితే మనం కట్ చేసేసుకోవాలండి. టోటల్‌గా ఈక్వల్ లెంగ్త్‌లో ఉండేలాగా మనం అంతా కూడా కట్ చేసేసుకోవాలి. మెజర్ చేసుకోవాలి లెంత్ పర్ఫెక్ట్‌గా ఉందా లేదా అనేది. సో, ఎక్స్ట్రానే తీసుకున్నానని చెప్పాను కదా! సో, 9, 18 అయితే ఉంది. సో, 20 అయితే తీసుకున్నాను. చాలా ఎఫర్ట్స్ పెట్టి అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా! సో, దానికోసం మళ్ళీ లెంత్ ఎక్కువ పెట్టుకుంటే ఫర్దర్‌గా కూడా ఎవరికో ఒకళ్ళకి యూజ్ అయ్యేలా మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. దీన్నే గూడా మనం మళ్ళీ రీయూజ్ చేసి ఇంకొక మోడల్‌లో కూడా ప్రిపేర్ చేయొచ్చనమాట. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్న దాన్ని గూడా మనం వేరేగా కూడా చేసుకోవచ్చు. సో, ప్రాసెస్ అయితే ఇదే కాబట్టి మనం దీన్నయితే కొంచెం ఎక్స్‌ట్రాగానే తీసుకోవాలి. సో, ఎండ్స్ అనేవి నీట్‌గా అయితే కట్ చేసుకోవాలి. అండ్ విడ్త్ నాకు ఎక్కువుంది కాబట్టి దాన్ని గూడా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా! అంతా నీట్‌గా కట్ చేసేసుకున్నాను. సో, చూసారు కదా! మొత్తం అంతా కూడా కార్డ్‌బోర్డ్ అనేది ఒక లెంత్ లాగా మొత్తం కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత లోపలైతే నాకక్కడ కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి. లేకపోతే అది ఊడిపోతుందనమాట. సో, దానికోసం గ్లూ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. లేదు అంటే మనం స్టాప్లర్‌తో పిన్ చేసుకోవచ్చు త్వరగా స్టిక్ అవ్వడం కోసం. అండ్ కదలకుండా ఉంటుంది కాబట్టి. ఓకే. కార్డ్‌బోర్డ్ రెడీ అయిపోయింది. సో, దీనికి నేను స్టిక్ చేయడం కోసం క్లాత్ అయితే తీసుకున్నాను. సో, క్లాత్‌ని కూడా 2 ఎండ్స్ ఎక్స్ట్రా ఉండేలాగా మనమైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీనికైతే స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా! క్లాత్ అయితే తీసుకొని దాన్నైతే ఆల్రెడీ కట్ చేసి పెట్టాననమాట. సో, మిడిల్‌లో కూడా నాకు లెంత్ సరిపోక నేనైతే జాయిన్ చేసుకున్నాను క్లాత్‌ని. సో, చూసారు కదా! ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎక్స్ట్రాని ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్నైతే గ్లూతో స్టిక్ చేసుకుంటాను. క్లాత్‌కి జాయిన్ అయినా పర్వాలేదు. ఎందుకంటే అది లోపలికి ఉంటుంది. బయట మనం డెకరేట్ చేస్తాం కాబట్టి. ఇంక బయటికి ముడతలేవి రాకుండా మనమైతే నీట్‌గా గ్లూతో ఈవెన్‌గా స్టిక్ చేసుకోవాలి. 2 సైడ్స్ స్టిఫ్‌గా ఉండేలాగా మనమైతే స్టిక్ చేయాలండి. లేకపోతే ముడతలైతే వచ్చేస్తాయి. ఐరన్ చేసుకునన్నా మనం స్టిక్ చేసుకోవచ్చు. నీట్‌గా వస్తుంది. చూస్తున్నారు కదా! 2 ఎండ్స్ కూడా నీట్‌గా అయితే స్టిక్ చేసి చూపిస్తాను మీకు. సో, సేమ్ ప్రాసెస్‌లో కిందది కూడా స్టిక్ చేసేసాను. మొత్తం స్టిక్ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఒక బెల్ట్‌లా మనకి రెడీ అయిపోయింది కదా! ఎక్కడ కూడా ఫోల్డ్ అవ్వకుండా, ముడతలు రాకుండా కూడా నీట్‌గా అయితే వచ్చింది. చేసింది ఊడకుండా మనమైతే కొంచెం సేపు వెయిట్ చేయాలి. లేకపోతే క్లాత్ తొందరగా స్టిక్ అవ్వదండి. సో, దాన్నైతే మనం కదపకుండా పక్కనైతే పెట్టేసుకొని కాసేపు వెయిట్ చేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను 2 డిఫరెంట్ కలర్ క్లాత్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఒకటి లైట్ అండ్ డార్క్ కలర్‌లో ఉండేలాగా సెలెక్ట్ చేసుకున్నాను. వాటిల్నైతే బయటికి క్లాత్ ఏమీ రాకుండా నేనైతే లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను. 2 ఎండ్స్ కూడా నీట్‌గా స్టిక్ అయిపోయేలాగా మొత్తం. దాన్నైతే నేను చూసారు కదా! చూపిస్తున్న విధంగా ఫోల్డ్ అయితే చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేనైతే డిజైన్ కోసం ఇక్కడ లేస్ అయితే తీసుకున్నానండి. ఆల్రెడీ నా దగ్గర బండిల్ అయితే ఉంది. సో, దాన్ని నేను యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇక బండిల్‌ని కావాల్సిన డిజైన్‌లో నేనైతే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకొని గ్లూతో అయినా స్టిక్ చేసుకోవచ్చు. లేదా మిషన్ మీద ఒక స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. నాకు గ్లూతో టైం పడుతుంది కాబట్టి మిషన్ మీద ఒక స్టిచ్ అయితే వేసేసానండి. కార్డ్‌బోర్డ్ అయినా పర్వాలేదు ఈజీగా మిషన్ మీద అయితే స్టిచ్ పడిపోతుంది. సో, నెక్స్ట్ మనం ప్రిపేర్ చేస్తున్న క్లాత్ పీసెస్ అయితే ఉన్నాయి కదా! సో, దాన్నైతే గ్లూతో స్టిక్ చేసేసుకుంటాను నేను. సో, అది మనకి నీట్‌గా వచ్చేలాగా ఫినిషింగ్ చూసుకొని మనమైతే స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసామంటే కాసేపు మనం పట్టుకోవాలండి. లేకపోతే త్వరగా ఊడిపోతూ ఉంటుందనమాట. సో, మొత్తం నేనైతే అలా స్టిక్ చేసేసుకున్నాను. పైన కింద కూడా లేస్‌తో అయితే నేను స్టిచ్ వేసేసాను. స్టిచ్ వేసిన తర్వాత ఇది కూడా ఊడకుండా మనమైతే సూది దారంతో స్టిచ్ వేసుకోవచ్చు ఈ క్లాత్ కూడా. సో, మొత్తం అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది. ప్రిపేర్ అయ్యాక ఇంకా మిగిలిన ప్రాసెస్ అయితే చూసేయండి. పైన ఒక కుచ్చులా ప్రిపేర్ చేయడం కోసం మిగిలిన క్లాత్‌ని అయితే 2 కలర్స్‌ని కూడా జాయిన్ చేసేసాను మిషన్ పైన. సో, దాన్నైతే రిబ్బన్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నానండి. చూస్తున్నారు కదా! ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని అయితే నీట్‌గా కట్ చేసేసుకొని
రిబ్బన్ ఫోల్డింగ్లో అయితే మడత పెడుతున్నాను. సో సేమ్ లెంత్ ఉండేలాగా మనమైతే నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. వేరే క్లాత్ పీస్‌నైనా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ సేమ్ కలర్‌లో ఉండడం కోసం నేనైతే జాయిన్ చేసి యూజ్ చేస్తున్నానండి. నీట్‌గా స్లోగా అయితే మనం ఫోల్డింగ్స్ అనేవి చెయ్యాలి. ఎందుకంటే అది ఊడిపోకుండా మనం చూసుకోవాలి. సో ఫోల్డింగ్ అయితే చేసేసాను. చేసిన తర్వాత దాన్నైతే చూసారు కదా! మనం ఓపెన్ చేస్తే ఎంత నీట్‌గా వచ్చిందో దానిపైన ఒక స్టిచ్ అయితే వేసేసాను. ఇప్పుడైతే ఫ్లవర్‌లా అయితే కనిపిస్తుంది కదా! ఇప్పుడు దీన్నైతే మనం కిరీటానికైతే అడ్జస్ట్ చేసుకోవాలి. నీట్‌గా స్టిక్ చేసేసుకోవాలి. లేదంటే సూది దారంతో ఒక నాట్ అయితే వేసేసుకోవాలి. ఇంకా మనం ఎక్కడ పెట్టాలా అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని దాన్ని బట్టి మనమైతే ఒక నాట్ అయితే వేసేసుకోవాలి. నేనైతే నాట్ వేసేసానండి సూది దారం యూజ్ చేసి. అండ్ నేను బ్యాక్ అనేది నేను స్టాప్లర్‌తో పిన్ చేశాననమాట. ఎందుకంటే ఫర్దర్‌గా యూజ్ అయ్యేలాగా కాబట్టి. తర్వాత టైట్ అయినప్పుడు నేనైతే స్టాప్లర్ పిన్స్ తీసేసి ఎగ్ లూజ్ చేసి మళ్ళీ పిన్ అయితే చేసేసుకుంటాను. లేదు అంటే మీరు గ్లూతో స్టిక్ చేసేసుకోవచ్చు. లేదా సూది దారంతో ఒక నాట్ అయినా వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది కదా! దీన్ని కొంచెం డెకరేట్ చేయడం కోసం నేనైతే నా దగ్గర ఉన్న ప్యాచెస్‌ని అయితే గ్లూతో స్టిక్ చేశాను. అండ్ ఒక నెమలి పించం ఉంటే దాన్ని కూడా స్టిక్ చేసుకున్నాననమాట. యాక్చువల్‌గా ఇంకా బాగా ప్రిపేర్ చేయాలి అని చెప్పి అయితే మైండ్‌లో థాట్స్ ఉన్నాయి. బట్ నాకైతే ఓపిక లేదనమాట. ఎందుకంటే ఆ రోజు వరలక్ష్మి పూజ అదే చేసుకున్నాను. మార్నింగే లేచి ప్రసాదాలు అవి ప్రిపేర్ చేశాననమాట. ఇది కూడా చూపిస్తున్నంత ఈజీగా ఏమీ అయిపోలేదండి. చాలా టైం అయితే తీసుకుంది. దీనికే ఆల్మోస్ట్ 1½ అవర్ అయితే పట్టింది నాకు. ఎందుకంటే స్టిచ్ చేసినవి అన్నీ కూడా మనకి నీట్‌గా రావాలి కదా! అవి కూడా స్టిక్ అవ్వాలి. లేదంటే ఊడిపోతూ ఉంటాయి కదా! సో చూసారు కదా! దీన్నైతే మొత్తం నీట్‌గా ప్రిపేర్ చేసేసాను. ఇంకా నా దగ్గర ఉన్న స్టోన్ చైన్ కూడా స్టిక్ చేసుకున్నాను. ఇంకా నీట్‌గా కనిపిస్తుంది కదా! షైనింగ్ కోసం బాగా కనిపించడం కోసం మనం ఇంకా కొన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకా. బట్ నాకు టైం లేదు. దీన్ని డిఫరెంట్ మెథడ్స్‌లో మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చండి. ఇంకా ఫ్లవర్స్ కూడా అవి యాడ్ చేసుకోవచ్చు. మనం పర్ల్స్‌తో ఇంకా చైన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్‌లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎవరి ఇంట్రెస్ట్ ఎవరి ఓపికని బట్టి వాళ్ళైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. బట్ ప్రాసెస్ అయితే నీట్‌గా వచ్చింది. నాకు ఇది సరిపోతది అని అయితే అనిపించిందనమాట. సో దానికోసం నేను ఇలా సింపుల్‌గా అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా కావాలంటే మనం దానికి కుందన్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. సో అదైతే ప్రిపేర్ అయిపోయింది కదా! నెక్స్ట్ బెల్ట్ కోసం సేమ్ మళ్ళీ కార్డ్‌బోర్డ్ అయితే కట్ చేసుకొని దాన్ని ఫస్ట్ ప్రాసెస్‌లోనే క్లాత్‌ని స్టిక్ చేసేసుకొని ఒక బెల్ట్‌లా అయితే ఫార్మ్ చేశాను. దానికి నా దగ్గర ఉన్న స్టోన్ చైన్ అండ్ ఇంకా ఒక లేస్ అయితే ఉందండి. స్టోన్ లేస్ అనమాట. చూసారు కదా! ఆల్రెడీ ఇది బ్లౌజెస్‌కి వాటికి యూజ్ చేశాక మిగిలిపోయిన పీస్ అనమాట. దాన్నైతే బెల్ట్ కోసం నేనైతే వాడుతున్నాననమాట. ఇదే వడ్డానం కింద పెట్టడం కోసం నీట్‌గా అయితే స్టిక్ చేసుకుంటున్నాను. దీన్నైతే నేను విడ్త్ వచ్చేసి 2 అయితే తీసుకున్నానండి. కొంచెం లావుగానే ప్రిపేర్ చేశాను. దీన్నే పాపకు కూడా యూజ్ చేయొచ్చు వడ్డానం కింద అని చెప్పి రెడీ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాననమాట. మనం గ్లూతో స్టిక్ చేసుకున్నాక కొంచెం టైం అయితే పడుతుందండి. త్వరగా అయితే స్టిక్ అవ్వదు. సో స్టిక్ అయిన తర్వాత మనం కదపకూడదనమాట. సో 2 సైడ్స్ కూడా నేనైతే లేస్‌ని స్టిక్ చేసేసుకుంటున్నాను. నీట్‌గా అయితే స్టిక్ చేసుకోవాలండి. పైకి కిందకి రాకుండా మనం కదపకుండా స్టిక్ చేసుకోవాలి. సో దీనికి పైన నెట్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందనమాట. నెట్ ఫ్యాబ్రిక్ మనకి క్లాత్ పైకి ఉండేలాగా మనం స్టిక్ చేసుకోవాలండి. బ్యాక్‌కి ఫోల్డ్ చేసి అయితే స్టిక్ చేయకూడదు. ఎందుకంటే బ్యాక్‌కి ఫోల్డ్ చేస్తే అది లేస్‌కి అనేది స్టిక్ అవ్వదనమాట. పైకైతే లెగిసిపోతూ ఉంటుంది. సో నెట్ ఫ్యాబ్రిక్ మామూలుగా ఉండేలాగా స్టిక్ చేసుకోవాలి. నెట్ ఫ్యాబ్రిక్ పైన మనమైతే క్లోజ్ చేసేసుకుంటాం కాబట్టి 2 ఎండ్స్ కూడా నీట్‌గా అయితే స్టిక్ అయిపోయాయండి. సో స్టిక్ అయిపోయాక నేను చూపిస్తున్నాను కదా! మిడిల్‌లో మనకి గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్‌ని క్లోజ్ చేయడానికి ఆల్రెడీ యూజ్ చేసిన గోల్డ్ కలర్ లేస్ అయితే ఉంది కదా! ఆ లేస్‌ని అయితే లోపల పెట్టి అడ్జస్ట్ చేసేస్తున్నాను. లేదంటే మనం ఫ్లవర్స్ లాంటివి ఏవన్నా కూడా స్టిక్ చేసుకోవచ్చు. కుందన్స్ ఉంటే కుందన్స్‌తో కూడా చేసుకోవచ్చు. గ్లూతో స్టిక్ అవ్వకపోతే మనం ఒక సూది దారం తీసుకొని దాంతో మనం నాట్స్ అయితే వేసేసుకోవచ్చండి ఈజీగా. మిషన్ మీద అయితే అవ్వదండి. మిడిల్‌లోదైతే అవుతుంది కానీ పైన కింద పెట్టిన స్టోన్ లేస్ అయితే అవ్వదనమాట. ఎందుకంటే స్టోన్స్ ఉండడం వల్ల సూదైతే విరిగిపోతూ ఉంటుంది. ఇంకా మిగిలిన స్టోన్ చైన్ కూడా గ్యాప్ ఉంటే గ్యాప్‌లో కూడా అడ్జస్ట్ చేసేస్తున్నాననమాట. నీట్‌గా అయితే స్టిక్ చేసుకోవాలి. లేకపోతే త్వరగా ఊడిపోతూ ఉంటుంది. నాట్ వేసేసుకుంటే మనకి ఫర్దర్‌గా కూడా ఎప్పటికీ ఊడకుండా అయితే అయిపోతుంది. ఇంకా నేనైతే ఒక సైడ్ అయితే స్టోన్ లేస్ అంటించాను. ఇంకొక సైడ్ కూడా స్టోన్ లేస్‌కి స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసేస్తాను. దీన్నే పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇంకొంచెం లెంత్ ఎక్స్ట్రా తీసుకొని బట్ లోపల క్లాత్ అయితే నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను కదా! దాన్ని గోల్డ్ కలర్ తీసుకొని మనమైతే చేసుకుంటే హిప్ బెల్ట్ చాలా బాగా అయితే వస్తదండి. పెద్దవాళ్ళు కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు శారీస్‌కి అండ్ లంగావోణీలకి చాలా బాగుంటుందనమాట. లేస్‌తో ఈజీగా హిప్ బెల్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా! సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో.
దీనికి 2 సైడ్స్ కూడా నేను మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న వాటిల్ని స్టిక్ చేసేస్తాననమాట. 2 ఎండ్స్ కూడా నీట్‌గా కనిపించడం కోసం. ఇక్కడ నేనైతే వేరే లేస్ అయితే ఉందండి. సో, దాన్ని కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేశాను. దాన్ని కూడా ఇలా గోల్డ్ కలర్ క్లాత్ పైన మనం స్టిక్ చేసేసుకుంటే ఇంకొక మోడల్‌లో హిప్ బెల్ట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది మనకి. జస్ట్ 5 మినిట్స్‌లోనే మనకి హిప్ బెల్ట్ లేసులతో ఈజీగా అయితే రెడీ అయిపోతుందండి. దీనికేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు కాబట్టి మనం నాట్ వేసుకుంటే చాలా రోజులైతే ఉంటుందన్నమాట. ఇది కలర్ ఫేడ్ అవ్వడం అలా ఏం ఉండదు కాబట్టి బాగా యూజ్ చేసుకోవచ్చు మనం. కావాలంటే మనకి కింద హ్యాంగింగ్స్ పూసలైతే కూడా స్టిక్ చేసుకోవచ్చు. బట్ నేను ఇంకా టైం లేదు కాబట్టి స్టిక్ చేయలేదనమాట ఏవి కూడా. సో, అలా సింపుల్‌గా అయితే వదిలేసాను. 2 ఎండ్స్ కూడా స్టిక్ చేసేసాను. స్టిక్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు. సో, బెల్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. బ్యాక్‌కి మనం కట్టుకోవడం కోసం థ్రెడ్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. లేదా అంటే ఎలాస్టిక్ ఉంటుంది కదా! ఎలాస్టిక్‌నైనా కూడా యూజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను ఫ్లూట్‌ని డెకరేట్ చేయడం కోసం ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఇది కమల పించంలాగా కుందన్స్, స్టోన్ చైన్ యూజ్ చేసి డెకరేట్ చేసి పక్కనైతే పెట్టుకున్నానండి. సో, దాన్నైతే నేను ఫ్లూట్‌కి అయితే స్టిక్ చేసేస్తున్నాను గ్లూ పెట్టి. కొంచెం టైం పట్టిందండి. ఎందుకంటే వుడెన్ దానికి పేపర్ అనేది స్టిక్ అవ్వడానికి. కొంచెం నీట్‌గా అయితే పెట్టుకున్నాను. అది పట్టుకున్న తర్వాత కొంచెం స్టిక్ అయిందనమాట. సో, దాన్ని నేనైతే కదపకుండా పక్కన పెట్టాననమాట. ఇప్పుడు దీన్ని కొంచెం డెకరేట్ చేయడం కోసం స్టోన్ చైన్ అయితే యూజ్ చేస్తున్నాను. బాల్ చైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర బాల్ చైన్ లేదు. సో, దానికోసం స్టోన్ చైన్‌ని నేనైతే స్టిక్ చేసేస్తున్నాను. ఇక నా దగ్గర అయితే ఫ్లూట్ ఉంది కాబట్టి దీన్నైతే డెకరేట్ చేసేస్తున్నాను. లేని వాళ్ళైతే మాత్రం పేపర్‌తో ఒక రోల్ చేసుకొని గ్లూతో స్టిక్ చేసుకుంటే మనకి రౌండ్‌గా లెంత్ వైస్ కూడా మనం అడ్జస్ట్ చేసుకొని పేపర్స్‌తో ఈజీగా చేసేసుకోవచ్చు. దానిపైన మనం కావాలంటే పెయింట్ వేసుకోవచ్చు. లేదా గిఫ్ట్‌కి మనకి ర్యాపింగ్ పేపర్ ఉంటుంది కదా! సో, దాన్నైనా యూజ్ చేసి మనం చేసుకోవచ్చండి ఫ్లూటు. సో, లేదు అంటే వుడెన్‌ది ఏదైనా స్టిక్ ఉన్నా కూడా మనం దాన్ని కూడా ఫ్లూట్ కింద డెకరేట్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నేనైతే స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసేస్తున్నాననమాట. స్టోన్ చైన్ కదలకుండా మధ్యలో గ్లూ పెడుతూ ఈ స్టోన్ చైన్ అయితే తిప్పుతున్నాననమాట. సో, స్టోన్ చైన్ అంతా కూడా నీట్‌గా మనం తిప్పేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఎండ్ కూడా నేను స్టిక్ చేసేసాననమాట. సో, ప్రాసెస్ అంతా నీట్‌గా రెడీ అయిపోయింది. సో, అన్నీ కూడా నీట్‌గా అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇంకా దండ పట్టీలు అయితే ఉండిపోయాయండి. ఇంకా నాకు ఓపిక లేక అయితే నేను రెడీ చేయలేదు. మొత్తం ప్రిపేర్ అయ్యాక ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడైతే నీట్‌గా స్టిక్ చేస్తున్నాను ఇంకా. సో, చూసారు కదా! మొత్తం అంతా కూడా నీట్‌గా అయిపోయింది. ఇంకా కింద హ్యాంగింగ్స్ కోసం పర్ల్స్ అన్నా యూజ్ చేయొచ్చు. బాల్ చైన్ అన్నా యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఈ స్టోన్ చైన్ కూడా మనం హ్యాంగ్ చేయొచ్చు. సో, ఇక్కడ నేను ఇది స్టిక్ చేసిన తర్వాత దానికి కూడా హ్యాంగింగ్స్ అయితే స్టోన్ చైన్‌ని కట్ చేసి నేనైతే స్టిక్ చేశానండి నీట్‌గా. సో, అది కూడా చూస్తున్నారు కదా! చూపిస్తాను. ఇది కొంచెం టైం పడుతదండి. ఎందుకంటే జారిపోతూ ఉంటుంది. వుడ్ మీద తొందరగా స్టిక్ అవ్వట్లేదు ఇది. జారకుండా గమ్ అయితే స్టిక్ చేసి మనం బ్యాక్ పట్టుకుంటే అదైతే స్టిక్ అవుతుందనమాట. కొంచెం అది గాలికి ఆరిన తర్వాత స్టిక్ అయ్యాక మనమైతే కింద పెట్టాల్సొచ్చింది. సేమ్ అదే హ్యాంగింగ్స్ కూడా మనమైతే అలానే పట్టుకొని స్టిక్ చేయాల్సొచ్చిందండి. సో, కొంచెం టైం అయితే పట్టేసింది వాటిలకి. సో, అన్నీ రెడీ అయిపోయాయనమాట. అన్నీ రెడీ అయిపోయాక ఎలా ఉన్నాయో మీకైతే లుక్ వైస్ చూపిస్తున్నాను కదా! కిరీటం, హిప్ బెల్ట్ అండ్ ఫ్లూట్ అయితే కూడా నీట్‌గా రెడీ అయిపోయాయనమాట. సో, బాబుని నేను ఎలా రెడీ చేశాననేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. వీడియోకైతే లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.